శ్రీకృష్ణ పరమాత్ముడు కర్ణుడితో ఇలా అంటున్నాడు, కర్ణ, నీ విజయం అసాధ్యం. నువ్వు అధర్మం వైపు నిలబడుతున్నావు. అధర్మం ఎప్పటికీ ధర్మం చేతిలో అంతమవలసిందే. ఇంతలో కర్ణుడు వెంటనే జోక్యం చేసుకుని, శ్రీకృష్ణ, మీరు ఏమి చెప్పవలసిన అవసరం లేదయ్యా. నాకు అనేక స్వప్నములు వస్తున్నాయి, అనేకమైన శకునములు కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ యుద్ధం తొలగించుట ఎవ్వరికీ సాధ్యం కాదు. ఈ మహాయుద్ధం ఆగదు. ఎందుకో తెలుసా? ధర్మ సంస్థాపన జరగాలి. ఈ యుద్ధంలో గెలిచేది ఖచ్చితంగా ధర్మరాజే. నాకు తెలుసు, నువ్వు చెప్పవలసిన అవసరం లేదు శ్రీకృష్ణ, నేనే చెప్తున్నా. ఎందుకంటే ధర్మం ఎక్కడ ఉంటుందో నువ్వు అక్కడ ఉంటావు. నువ్వు ఎక్కడ ఉంటావో ధర్మం అక్కడ ఉంటుంది శ్రీకృష్ణ. కాబట్టి ధర్మరాజే గెలుస్తాడు, పట్టాభిషేకం జరుగుతుంది. మేమందరం ఉత్తమ లోకాలు అలంకరిస్తాం, వీరస్వర్గం పొందుతాం. మరి ఎందుకు ఈ యుద్ధం చేస్తున్నావని మీరు అడిగితే, మీకు తెలియనిది ఏముంది శ్రీకృష్ణ? నాకు ఇంతకన్నా జీవితం లేదు కదా పరమాత్మ. పుట్టగానే తల్లికి భారమయ్యాను, బంధాలకు దూరమయ్యాను, కర్మకు బానిసయ్యాను. నిత్యం అవమానాలతో బ్రతుకుతూ ఈ సమాజంలో నన్నుగా గుర్తించి నాకంటూ ఒక ప్రత్యేక విలువనిచ్చింది దుర్యోధనుడు ఒక్కడే శ్రీకృష్ణ. కృతజ్ఞత మాటలతో సరిపెట్టుకుని పాండవుల వైపు వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించిన అది నా కర్మలో భాగం కాదు కదా శ్రీకృష్ణ. నా జీవితమే ఒక నాటకం, నా బ్రతుకే ఒక బానిసత్వం. నా ఆట ముగిసే వరకు ఇంతకన్నా నాకు బ్రతుకు లేదు కదా శ్రీకృష్ణ.